'పాడుతా తీగ' తర్వాత 'హరిణి' గారేంటో మా అందరికీ తెలుసు. కానీ 'పాడుతా తీగ' ముందు హూ ఈస్ 'హరిణి అవుటూరి'? అసలు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. యాహ్! చిన్నప్పటి నుంచి కూడా సో, ఇండిపెండెంట్ మ్యూజిక్ వర్సెస్ ప్లేబ్యాక్ అని చూసుకుంటే మీ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటుంది? ఇండిపెండెంట్ మ్యూజిక్స్ దగ్గరకొచ్చేటప్పటికి ఫైనల్ అది 'శ్వేతా మోహన్' గారి పాట. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు. ఆ పాట అంత రికగ్నిషన్ రావడానికి, అంత హిట్ అవ్వడానికి 'సలార్' అనే బ్రాండ్ వల్ల లేక ఇట్ డిజర్వ్స్ ద రికగ్నిషన్? ఇట్ డిజర్వ్స్ ద రికగ్నిషన్ అండి. అంటే 'సలార్' అన్న బ్రాండ్ అని కాదు. 'పాడుతా తీగ' తర్వాత మీకంటూ రికగ్నిషన్ వచ్చిన సాంగ్ ఏంటండి? ఎప్పటికి అంటే మీరు మధ్యలో చాలా సాంగ్స్ 'పాడుతా పాడారు. తీయగా'లో చాలా మంచి పాట. అచ్చచ్చో చిచ్చో పిచ్చో సిక్కులకి సెలవిచ్చో వచ్చే వెనక చూపాలయ్యో పునీది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ అ పాడ్కాస్ట్. ఈరోజు బియాండ్ ద మైక్ విత్ జయలు మనతో ఉన్నది ఒక ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్. ఈవిడ 'పాడుతా తీగ' టైటిల్ విన్నారు అప్పటి నుంచి ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ అయిన 'సూర్యుడే' సాంగ్ వరకు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్న సింగర్. ఒక స్పెషల్ మెన్షన్ చేయాలంటే మా కాకినాడ అమ్మాయి. వెల్కమ్ హరిణి గారు. హాయ్ అండి. యా, బాగున్నారు? సూపర్. నైస్. 'పాడుతా తీగ' తర్వాత 'హరిణి' గారు ఏంటో మా అందరికీ తెలుసు. కానీ 'పాడుతా తీగ' ముందు హూ ఈస్ 'హరిణి అవుటూరి'? అసలు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. Yeah. చిన్నప్పటి నుంచి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. సంగీతం నేర్చుకోవాలని ఎప్పుడూ అనిపించలేదు. అమ్మ బలవంతం మీద నేర్చుకున్నదే తప్ప నా ప్రయత్నంతో నేను వెళ్ళి అరే నేర్చుకోవాలి, ఇందులో ఏదో ఉంది, మ్యాజిక్ ఉంది అనేది నేను తెలుసుకున్నది లేదు చిన్నప్పటి Okay. నుంచి. అండ్ బిఫోర్ 'పాడుతా తీయగా' అంటే ఫిలిం మ్యూజిక్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. క్లాసికల్గా ట్రైన్ అవ్వాలి, క్లాసికల్గా కర్ణాటిక్ మ్యూజిక్లో మంచి పేరు తెచ్చుకోవాలి, మా గురుగారు నన్ను మెచ్చుకోవాలి, ఇట్లాంటి ఒక కోరిక ఉండేది. అండ్ అమ్మకు కూడా సేమ్ కోరిక, క్లాసికల్లీ ట్రైన్డ్ మ్యూజిషియన్ అవ్వాలి, కచేరీలు చేయాలి, ఇట్లా ఉండేది ఇంట్రెస్ట్. సో అలా ఉండేది బిఫోర్ 'పాడుతా తీయగా'. బట్ 'పాడుతా తీయగా' కంప్లీట్లీ ఆ ఒపీనియన్ని మార్చేసింది. కర్ణాటిక్ మ్యూజిక్ అవ్వాలన్న ఆ కోరికని కొంచెం పక్కన పెట్టి ఫిలిం మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చేలా చేసింది. సో ఇలా హైదరాబాద్ వచ్చేలా చేసింది. ముందు మీ గురువు ఎవరు ఉన్నారండి. నేను క్లాసికల్ చిన్నప్పటి నుంచి పెద్దాడ సూర్యకుమారి గారి దగ్గర నేర్చుకున్నాను, కాకినాడలో. దానికి ముందు హైదరాబాద్ లో నేను ఉండేటప్పుడు వేలమూరి శేషారత్నం గారని ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. 'పాడుతా తీగ' జర్నీలో ఉన్నప్పుడు మీకు ఏదైనా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఎప్పుడైనా అనిపించిందా? చాలా కొన్ని ఆల్మోస్ట్ లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం అనేది పెద్ద విషయం అసలు. సో ఫస్ట్ నుంచి కూడా మాకందరికి కూడా అదొక కంపల్సరీ రూల్ అనమాట, లిరిక్స్ చూడకుండానే పాడాలి అనేది. అదొక పెద్ద ఛాలెంజ్. అయితే మధ్యలో ఫ్యూజన్ మ్యూజిక్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, అంటే క్లాసికల్ సాంగ్ ని తీసుకెళ్లి ఫ్యూజన్ చేసి పాడాలి. సో అదొక టెస్ట్ లాగా అలా చాలా పాటలు. ఓకే. ఆ టైటిల్ విన్నర్ అనేది చాలా ఒక సంథింగ్ బియాండ్, ఇంకా అది గెలవడం అనేది. కానీ నా క్వశ్చన్ ఏంటంటే టీవీ షోస్లో గెలవడం అంటే కెరియర్ స్టార్ట్ అవుతుందా, లేక అదొక కిక్ స్టార్ట్ మాత్రమేనా? దాంట్లో గుర్తింపు ఏమైనా ఉంటుందా ముందు? ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ ఎనీ రియాలిటీ షో వెంటనే కెరియర్ స్టార్ట్ అయిపోతుందని నేను చెప్పను. ఎందుకంటే ఒకప్పుడు మేబీ టీవీ షోస్లో చూసి మ్యూజిక్ డైరెక్టర్స్ డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి సింగర్స్ని తీసుకునేవారు. బట్ ఇప్పుడు అలాంటి రియాలిటీ షోస్ కొన్ని వేలు వచ్చేసాయి. ప్రతి ఒక్క దాంట్లోంచి కొన్ని వేల మంది సింగర్స్ బయటకు వస్తున్నారు. ఆర్ ఎనీ ఫీల్డ్ నేను చెప్పేది, డాన్సర్స్ అవనివ్వండి, సింగర్స్ అవనివ్వండి, యాక్టింగ్కి సంబంధించి అవనివ్వండి. సో ఇంతమంది వచ్చేటప్పుడు పర్సనల్గా ఆడిషన్ ఇవ్వడం అనేది, ఆర్ సింగింగ్కి వచ్చేటప్పటికి రికార్డింగ్స్ ఎక్కువ వెళ్ళడం, సో ఎక్స్పోజర్ ఉంటుంది అండ్ అలవాటు అవుతుంది మైక్ దగ్గర మనం పాడడం, ఆ బెరుకు అనేది పోతుంది. సో ఇమీడియట్గా ఆఫ్టర్ రియాలిటీ షోస్ ఛాన్సెస్ ఎవరికి రావు. ఒకళ్ళిద్దరికి రావచ్చు, బట్ అది ఒక సాంగ్ 2 సాంగ్స్తో ఆగిపోవచ్చు. ఎందుకంటే ఇంకా మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. సో అది బిల్డప్ చేసుకోవడానికి కోరస్ పాడాలి, ఆర్ఆర్ పాడాలి, వర్క్ చేయాలి కంటిన్యూషన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్స్తో అందరితో. ప్రతి ఒక్కరితో డిఫరెంట్ వాళ్ళ వర్కింగ్ స్టైల్ అనేది తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరితో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆబ్వియస్లీ ఏ జాబ్లో అయినా కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ లేనిదే తీసుకోరు. సో ఇక్కడ కూడా ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నందువల్ల కొంచెం మెచ్యూర్డ్గా పాడగలుగుతాం, వాళ్ళకి కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతాం, ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో అది నా ఒపీనియన్. అండ్ మాట్లాడుకుంటే ఆఫ్టర్ రియాలిటీ షోస్ ఇమీడియట్గా ఎవరికి కెరియర్ స్టార్ట్ అవుతుంది. కాంపిటీషన్లో యాజ్ ఎ పార్టిసిపెంట్గా లైక్ ఆడియన్స్ తెలియని ప్రెషర్ ఏమైనా ఉంటుందా? ఆడియన్స్గా లైక్ మీరు స్టేజ్ మీద ఉంటారు, ఆడియన్స్ ఉంటారు, ఆర్ టీవీలో చూసే వాళ్ళకి ఉంటుంది. అంటే భయం ఉంటుంది అంతమంది ముందు పాడాలి అనేది. 'పాడుతా తీగ' టైటిల్ విన్ అయ్యాక
ఒక ఫేమ్ అనేది ఒకటి వచ్చింది. అది మీరు ఎప్పుడైనా హ్యాండిల్ చేయడానికి మీరు ఏమైనా భయపడిన సిచ్యువేషన్ ఉన్నదా? అది చాలా హ్యాపీగా అనిపించింది. దానికోసమే అందరం వర్క్ చేస్తాం. సో అదొక ఏంటో చాలా కొత్త ఫీలింగ్ అనమాట ఆఫ్టర్ పాడుతుంది. సో పాడుతా తీగ తర్వాత ఇమీడియట్ గా ఏదైనా సాంగ్ లీడ్ సింగర్ గా వచ్చిందండి? రాలేదండి. నేను ఆఫ్టర్ పాడుతా తీగ నేను మళ్ళీ కాకినాడ వెళ్ళిపోయాను. ఓకే. కాకినాడ వెళ్ళిపోయిన 5 ఇయర్స్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ 3-4 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. ఓకే. అప్పటిదాకా నేను లీడ్ సింగర్ ఎక్కడ పాడలేదు. సో కమింగ్ టు ఇండస్ట్రీ, మీరు చాలా సాంగ్స్ లో లైక్ ట్రాక్స్ పాడారు. అవును. లైక్ మీ మోస్ట్ ఫేవరెట్ ట్రాక్ ఏమైనా ఉందా అండి? నేను సాహోకి పాడాను. Okay. బేబీ వోంట్ యు లవ్ మీ అని ఫైనల్ అది శ్వేతా మోహన్ గారు పాడారు. అది మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్. అంటే అది ఉంటే బాగుండు అనే ఒక ఆ విష్ అయితే అనిపించింది. బట్ ఫైనల్లీ అది బ్యూటిఫుల్ సింగర్ ఆవిడ శ్వేత గారు పాడారు. ఆవిడ వోకల్స్ మేము చూసే ఉంటాం, మీ వోకల్స్ నుంచి ఎలా ఉండో చూడాలి. Baby, won't you love me so, love me, you love me. Baby, won't you love me so. సో కంపారిటివ్లీ చూసుకోవాలనుకుంటే మీరు ప్రభాస్ గారికి 3 సాంగ్స్ పాడినట్టు. అవును, సాహోతోనే యాక్చువల్లీ స్టార్ట్ అయ్యింది, రాధేశ్యామ్ కంటే. సో మీరు ముందే చెప్పారా మీకు శ్వేతా మోహన్ గారే పాడతారు ఈ సాంగ్, మీరు ట్రాక్ పాడాలి? చెప్పారు. శ్వేత గారు పాడతారని చెప్పలేదు, బట్ ఇది ఓన్లీ ట్రాక్ వర్షన్ వరకే. నచ్చితే ఉంచుతారు, లేకపోతే వాళ్ళు వేరే సింగర్స్ తో పాడించుకుంటారు అని చెప్పి. ఓకే. సో మీ ఫస్ట్ లీడ్ సింగర్ గా సాంగ్ వచ్చిన సాంగ్ ఏదండి? ఫస్ట్ లీడ్ సింగర్ గా వచ్చిన సాంగ్ అయితే శతమానం భవతి అని ఒక సాంగ్, శర్వానంద్ గారు, అల్లరి నరేష్ గారు. శతమానం భవతి మూవీ కదా? ఓకే, యా ఫైన్. సాంగ్ శతమానం భవతి నేను రేవంత్ కలిసి పాడాం, సాయి కార్తిక్ గారి మ్యూజిక్ లో. సాయి కార్తిక్ 2015 ఐ థింక్. ఓకే. సో మీరు ఓకే మంచి సాంగ్స్ పాడుతున్న టైంలో ఒక కొత్త సింగర్స్ వచ్చి, న్యూ సింగర్స్, ఫీమేల్ సింగర్ మిమ్మల్ని ఓవర్ షేడో చేసిన సింగర్ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉన్నా కూడా నేమ్ రాకపోయినా మీకు అనిపించిందా లోపల? లేదు, నాకు ఎప్పుడు అనిపించలేదు. చాలా మంది, ఈవెన్ నా సిస్టర్ కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు, ఇద్దరం వర్క్ చేస్తూ ఉంటాం. ఏ రోజు ఎప్పుడు ఏ సింగర్, సాహితీ జాగంటి, సో ఏ రోజు ఎవరితో ఎప్పుడు పోల్చుకోలేదు. సో నా స్టైల్ నాది, నాలా మళ్ళీ వేరే వాళ్ళు పాడలేరు, వాళ్ళలా నేను పాడలేను. సో ఈ రియాలిటీ ఎవరు గుర్తుపెట్టుకున్నా ఆబ్వియస్లీ వాళ్ళ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా కొన్ని పాడారు కదండి, లైక్ సో ఇండిపెండెంట్ మ్యూజిక్ వర్సెస్ ప్లేబ్యాక్ అని చూసుకుంటే మీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? ఇండిపెండెంట్ మ్యూజిక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అంటే స్టోరీ పెద్దగా ఉండదు, అంటే వీడియో ఉండదు, జస్ట్ ఆ వీడియో ఒక చిన్న స్టోరీ లైన్ తీసుకుని చేస్తారు. ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టాలో కంప్లీట్ గా ఎక్స్ప్రెషన్ అందులో పెట్టేయాలి. అండ్ రెండోది డిఫరెంట్ మ్యూజిక్ సైడ్స్ చూసాను నేను, అంటే జానరస్ పాడాను ఇండిపెండెంట్ మ్యూజిక్ లో. ఫోక్ పాడాను, అలాగే మంచి వెస్ట్రన్ పాడాను, అండ్ మంచి మెలడీ లవ్ సాంగ్ పాడాను, సాడ్ సాంగ్ పాడాను. సో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. డిఫరెన్స్ అంటే ఏం లేదు, మూవీ లాగే ఉంటుంది. వాళ్ళు కూడా చేసేది యూట్యూబ్ కోసము, లేకపోతే వాళ్ళ మ్యూజిక్ ని ఒక కంపోజర్ కో లేదా డైరెక్టర్ కో పరిచయం చేసుకోవడానికి, తీసుకెళ్ళడానికి చేసేవారు. సో పెద్ద డిఫరెన్స్ లేదు, బట్ కొంచెం లిబర్టీ ఎక్కువ ఉండేది కంపారిటివ్లీ ఫిలిం మ్యూజిక్ అంటే కూడా. సో మీరు నా ఫేవరెట్ సాంగ్ వన్ ఆఫ్ ది ఫెంటాస్టియం చేసింది ఓ పిల్ల సాంగ్, అసలు మీకంతటూ నచ్చి తీసుకున్నారా? బికాజ్ నాకు చాలా ఇష్టం. నాకు అది హరిచరణ్ గారు పాడతారని నేను అనుకోలేదు, బట్ నన్ను ఎప్పుడైతే వాళ్ళు కాంటాక్ట్ చేశారో ఫ్యాంటసీ మెన్ చాలా బాగా అనిపించింది. వాళ్ళ మ్యూజిక్ ఫస్ట్ టైం విని ఇండిపెండెంట్ సాంగ్ ఇంత బాగా చేయొచ్చా, ఇంత రిచ్ క్వాలిటీ అండ్ హై స్టాండర్డ్స్ తో చేసినట్టు అనిపించింది నాకు ఆడియో. అండ్ ఫైనల్ గా అది వీడియోతో రిలీజ్ అయ్యాక ఇంకా చాలా నచ్చింది. ఒకసారి 2 లైన్స్ పాడతారండి? చూడండి. చుట్టూ చీకటి ఉంది, ఏమి తోచకుంది, చెంత నువ్వు లేని లోటుగా, మనసు ఆగనంది, మార్గం ఏమిటంది, మరలా నిన్ను చేరగా, కనుల ముందే ఉన్న నిన్ను చూసి చూడనే లేదుగా, కన్నా నిన్ను వదులుకున్న నేరమంతా నాదేగా, ఓ ప్రేమ నువ్వంటే ఇష్టమే, ఓ ప్రేమ నువ్వంటే ప్రాణమే, ఓ ప్రేమ నువ్వేంటో తెలియదు.
పొరపాటైనదే ఓ ప్రేమ నా బాధ చూడవే ఓ ప్రేమ నా చెంత చేరవే ఓ ప్రేమ నా పిచ్చి ప్రేమను మన్నించవే ఓ ప్రేమ. టూ గుడ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కమింగ్ టు ప్లేబ్యాక్ సాంగ్స్, మీరు తమన్ గారికి ఇంకా రవి బస్రూర్ గారికి మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ పాడారు, సాంగ్స్ పాడారు. సో కమింగ్ టు తమన్ గారి కంపోజిషన్స్లో వన్ పర్టికులర్ సాంగ్ చమక్ చమక్ చమ్ లైక్ రీమిక్స్ సాంగ్ ఉంది కదా, అవును. అది ఎస్పి చరణ్ గారితో మీరు షేర్ చేసుకున్నారు సాంగ్ని. బ్యాక్ వెళ్తే కొండవీటి దొంగల్లో కేఎస్ చిత్ర గారు పాడారు. అవును. సో మీరు మీ వోకల్స్కి వచ్చినప్పుడు మీకు ఛాలెంజింగ్ అనిపించిందా కేఎస్ చిత్ర గారు రిఫరెన్స్ తీసుకుని పాడాలి? ఆబ్వియస్లీ చాలా మంది ఇప్పుడు రీమిక్స్ సాంగ్స్ అనేటప్పటికీ ఒరిజినల్ కి దగ్గరగా ఉందా లేదా కంపారిజన్ అనేది డెఫినెట్లీ వస్తుంది. బికాస్ ఎస్పీపీ గారికి ఎస్పి చరణ్ గారికి కొంచెం అవునవును. సిమిలారిటీస్ ఉంటాయి. సిమిలారిటీస్ అండ్ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, Yeah, ఎలా true. పాడతారు ఆయన, ఆ, ఎలా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తారు, ఎక్కడెక్కడ ఇచ్చారు అనేది చాలా ఏళ్ల నుంచి చూస్తూ వచ్చారు, ఆయనతో పాడుతూ వచ్చారు కాబట్టి ఆయనకు ఐడియా ఉంటుంది. బట్ చిత్ర గారిది కొంచెం అదే ఎక్స్ప్రెషన్స్ అండ్ అదే గమకాలు అదే పాట అలాగే తీసుకురావడానికి కొంచెం కష్టపడ్డాను. ఒరిజినల్ సాంగ్ వింటూ Okay. పాడాను ఆ రోజు, ఓకే. బట్ అది ఛాలెంజింగ్ అని అనిపించింది పాడేయడం. బికాస్ తమన్ గారు ప్రీవియస్ గా శుభలేఖ రాసుకున్న సాంగ్ కూడా శ్రేయా ఘోషాల్ గారితో పాడించారు. సో ఈ టర్న్ ఓవర్ మీకు ఇచ్చారు అనేది మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. అది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది నాకు, కాల్ వచ్చింది, రమ్మని పిలిచారు, పాడడం. ఇది అసలు ఆ పాట అని ఎక్స్పెక్ట్ చేయలేదు, కోరస్ కనుక్కుని వెళ్ళాను. బట్ ఫైనల్లీ ఒక మంచి పాట, ఒక క్లాసిక్ సాంగ్ ని మళ్ళీ రీమిక్స్ చేసి అది చరణ్ గారితో పాడే అవకాశం ఇవ్వడం, తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ఇవ్వడం చాలా హ్యాపీగా. ఇందులో ఇంకోటి ఏం చెప్పాలంటే, మీరు ఇప్పుడు దాకా పాపం ఇళయరాజా గారికి పాడే ఛాన్స్ రాలేదు. సో ఆ సాంగ్ తో పాడారని మీకు అది సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారు? డెఫినెట్లీ ఆయన పాటలు ఎవరికైనా పాడాలని ఉంటుంది. ఆన్ స్టేజ్ గానీ కొన్ని పాటల కోసం అందరం కొట్టుకుంటాం. అలాంటిది అలాంటి పాటల నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని మూవీలోకి పాడించుకోవడం చాలా హ్యాపీ. ఓకే. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అండి తమన్ గారి కంపోజిషన్స్ లో మీరు పాడింది అమరగ్భ్రాంతని నుంచి కలల కథల. లైక్ మీ థాట్ ఏంటి అంటే, నాకు నా పర్సనల్ ఫేవరెట్, మీకు ఎలా అనిపించింది? నాకు అది ఆల్రెడీ వేరే వాళ్ళు పాడారు ముందు. ఓకే. సో సో ట్రాక్ వేరే వాళ్ళు పాడారు అంటే మేబీ అది ఫైనల్ గానే అనుకున్నారు, తెలియదు నాకు. బట్ లిరిక్స్ చేంజ్ అయిన తర్వాత నాకు వచ్చింది. సో అది పాడేటప్పుడే చాలా నచ్చింది, చాలా డిఫరెంట్ గా ఉంది. సినిమా ఏంటో తెలీదు, హీరో ఎవరో తెలీదు, బట్ ఆ మ్యూజిక్ వరకు అయితే, ఆ పాట వరకు చాలా మంచి పాట వచ్చింది నా సాంగ్స్ లిస్ట్ లో అనేది ఆ రోజే అనిపించింది. సో అది ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఫ్రమ్ మై సాంగ్స్. నేను రిపీటెడ్ లో ఉంటా ఉండే అదే. ఒకసారి 2 lines. కలలా కథలా ఎందుకో అలా నువ్వెటు వెళ్ళిపోయావు, స్నాననా మిగిలే ఉన్నానేనిలా నువ్వెప్పుడెదురవుతావు, అది కావాలండి. కొన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా తలవదు నీ తలపు, నీ తలపే తూరుపుగా తెల్లారేను ప్రతిరేపు, నానా నానా తానా నానా 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 చిరు చిరునవ్వా పరుగున రవా చిన్ననాటి నేస్తంలా చేరుకోవా. నైస్. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు, లైక్ పాట వింటున్నప్పుడు లిరిక్స్ కి మీకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు, లైక్ స్పష్టంగా వినిపిస్తుంది సాంగ్ అనేది. యా, మీకు ఆల్రెడీ ఎవరైనా చెప్పుంటున్నారా లిరిక్స్ స్పష్టంగా పాడతారు? మీరు పాడేటప్పుడు కొంచెం బాగా స్పష్టంగా వినిపిస్తాయి ప్రతి అక్షరం అని చాలా మంది చెప్పారు. మీరు ఎప్పుడైనా మాస్ నెంబర్స్ పాడాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఉంది, నాకు చాలా ఇష్టం ఉంది. అంటే నా వాయిస్ నుంచి అదొక టైప్ ఆఫ్ పాట రాలేదు ఆల్మోస్ట్. మధ్యలో ఒకటి పాడాను, స్పెషల్ సాంగ్ పాడారు, కబ్జాలో పాడారు, పల్ పల్ పల్లి అని. అదొకటే నేను పాడింది, మాస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాయిస్ మార్చి పాడింది. సో అలాంటి పాట ఇంకా మళ్ళీ రాలేదు, బట్ రావాలని, నాకు అలాంటివి పాడాలని అయితే కోరిక చాలా. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు రవి బస్రూర్ గారు అండి, ఆయన కంపోజిషన్ మీరు చాలా సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ పాడారు వచ్చాయి. సో రికార్డింగ్స్ రూమ్లో మీరు పాడుతున్నప్పుడు
లైక్ ఆ ఫీల్ ఒక లిరిక్స్ పాడుతున్నప్పుడు ఆ గూస్ బంప్స్ వచ్చిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? లైక్ ఇప్పుడు పాడారు, సూర్యుడే yeah. పాడారు, తుఫాన్ పాడారు. సూర్యుడు నేను హైదరాబాద్ లోనే పాడాను, బట్ Okay. ఒక సాంగ్ మాత్రం నేను రవి గారి స్టూడియోలో బస్రూర్లో పాడాను, Okay. మ్యాంగ్లూర్లో. Yeah. సో ఆ రోజు జస్ట్ 1 లైనే KGF 2కి. Mhm. ఆ 1 లైన్కి చాలా టెన్షన్, అంటే అప్పటికే KGF 1 చాలా పెద్ద హిట్ అయింది, ఆయన చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఆల్రెడీ చాలా మంచి సినిమా వచ్చాయి ఆయనవి సినిమాలు. సో ఆయన ముందు ఆయన చాలా జోవియల్గా, చాలా ఫ్రీగా ఉంటున్నారు Yeah. సింగర్స్తో, ఒక ఫ్రెండ్ లాగే, ఒక టెక్నీషియన్ లాగే వర్క్ చేస్తున్నారు తప్ప Okay. నేను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఫీల్ అసలు ఏ రోజు లేదు. Mm. ఈవెన్ కాల్ చేసి మాట్లాడినప్పుడు కూడా హరిణిజీ అంటూ Mm, చాలా okay. చాలా బాగా Ah, మాట్లాడతారు. సో భయం వేసింది ఆయన చూస్తే, ఏంటి మనం ఎలా పాడితే ఆయనకు అసలు నచ్చుతుందా లేదా, పంపించేస్తారా సరిగా పాడకపోతే అనే ఫీలింగ్ తో కొంచెం భయపడుతూనే పాడా. Okay. 1-2 టేక్స్ తీసుకున్నాను, మళ్ళీ థర్డ్ టేక్ కి నార్మల్ అయిపోయాను ఆయన నేచర్ చూసాక. Yeah. సో అప్పటికి కొంచెం టెన్షన్ తగ్గింది, బట్ భయపడ్డాను ఆయన ముందు పాడడానికి. Okay. ఆ సాంగ్ ఒకసారి పాడతారా అండి? కానీ దానికన్నా ముందు ఒకటి చెప్పాలి, మీరు ఆ సాంగ్ అనే తుఫాన్ చాలా లీడ్ సింగర్స్ అందరూ పాడారు, అవును. మీరు ఫిమేల్ వోకల్స్ మీద వచ్చింది. అవును. సో అప్పటిదాకా మీకు ఆ సాంగ్ వినిపించారా ముందు? మేల్ వోకల్స్ అన్ని జస్ట్ లేదు, నాకేం మీరు మాత్రం? వినిపించలేదు. ముందు అంటే దాని ముందు రోజు మేము పర్ఫామ్ చేసే, రికార్డ్ చేసే ముందు రోజు షూటింగ్ కి వెళ్ళాం. ఓకే. బస్రోకి వెళ్ళిందే యాక్చువల్ గా ప్రశాంత్ నీల్ గారు ఈ పాటని విత్ సింగర్స్ షూట్ చేద్దాం అనుకున్నారు. లైక్ లిరికల్ వీడియో ఎట్లయితే రిలీజ్ అవుతుంది, రామం రాగం సాంగ్ కైండ్ ఆఫ్ అలాగా సింగర్స్ తో షూట్ చేసి రిలీజ్ చేద్దాం అన్నది ప్లాన్. బట్ సంథింగ్ టెక్నికల్ గ్లిచ్ ఏదో వచ్చి వాళ్ళ రీల్స్ ఏవో పాడైపోయాయి, షూట్ Okay. చేసిన రీల్స్. Yeah. సో అందుకని ఆ షూట్ చేసిందంతా వదిలేసి డైరెక్ట్ గా హీరో విజువల్స్ పెట్టి రిలీజ్ చేశారు సాంగ్ ని. ఓకే. బట్ మేము ఆ షూట్ కోసం వెళ్ళినప్పుడు ముందు రోజు సాంగ్ విన్నాను నేను ఆల్రెడీ. ఓకే. ఫుల్ సాంగ్ ఆల్మోస్ట్ లూప్ లో ప్లే అవుతూ వచ్చింది. బికాస్ అప్పటిదాకా ఎలా ఎనర్జీ పెరుగుతా మీ కామ్ సౌండ్ వస్తుంది. అవును. సో సోలో టేక్స్ కూడా తీసుకున్నారు, ఫీమేల్ Okay. సింగర్స్ ని సెంటర్ లో పెట్టి మొత్తం వెనకాలంతా ఫైర్ వర్క్స్, Oh, yeah. చాలా ఆయన స్టైల్ తెలుసు కదా, Yeah, ఆయనంతా ఒక బ్లాక్ బ్రౌన్, ప్రశాంత్ ఆ కలర్స్ అన్ని అలాగే Mm, ఉంటుంది స్క్రీన్. okay. సో అలాంటి దాంట్లో మేము అందరం ఒక బ్లాక్ అవుట్ ఫిట్స్ తో పాడాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అది రిలీజ్ అయి ఉంటే కూడా చాలా బాగుండేది, బట్ అది అప్పుడు విన్నాను సాంగ్ మొత్తాన్ని. ఓకే. ఒకసారి పాడతాను. నీ నీడలో మరు జన్మగా ధైర్యానికే జననం, బిగి తప్పిన పిడికిళ్లకు నేర్పించరా జగడం. అలా స్లోగా వెళ్ళి మళ్ళీ ఒకేసారి హై అందుకోండి, అవును. హల్చల్ అని వస్తుంది. కమింగ్ టు సూర్యుడే సాంగ్ అండి, ఆబ్వియస్లీ అది లేటెస్ట్ సెన్సేషన్ అయిపోయింది. మేము కూడా ప్రీమియర్ షోకి వెళ్ళినప్పుడు ఆ సాంగ్ వచ్చినప్పుడు నుంచుని పోయేది, జనగణమన వచ్చినట్టు అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉన్నాం. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, అది సలార్, ఆ పాట అంత రికగ్నిషన్ రావడానికి, అంత హిట్ అవ్వడానికి సలార్ అనే బ్రాండ్ వల్ల, లైక్ ఇట్ డిజర్వ్స్ ద రికగ్నిషన్? ఇట్ డిజర్వ్స్ ద రికగ్నిషన్ అండి. అంటే సలార్ అన్న బ్రాండ్ అని కాదు, సాంగ్ కూడా లిరిక్స్ చూసుకుంటే చాలా అద్భుతంగా రాశారు Yeah. కేకే గారు. Yeah. సో అంత మంచి లిరిక్స్ అండ్ దానికి తగ్గట్టుగానే మ్యూజిక్ రవి బస్రూర్ గారు ఇచ్చారు. Yeah. సో స్పెషల్ గా సాంగ్ అంటూ మంచి వాల్యూ ఉంది. Mm. అండ్ దాంతో పాటు అది యాడెడ్ వాల్యూ ఏంటంటే ప్రభాస్ గారి మీద షూట్ చేయడం, అండ్ అది ఆ స్టోరీకి అంత బాగా రాయడం, స్టోరీకి తగ్గట్టుగా ఇద్దరు ఫ్రెండ్స్ కి మధ్యలో ఆ పాట రాయడం అనేది ఆ మూవీ వల్లే సాధ్యమైంది. సో బిగ్గెస్ట్ క్రెడిట్ అంటే సలార్కే దక్కాలి, అలాంటి పాటని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టినందుకు. సో అది నా వాయిస్ లో రావడం అనేది నాకు చాలా బ్లెస్సింగ్. సో థ్యాంక్స్ టు రవి బస్రూర్ గారు అండ్ కేకే గారు. అంటే సపోజ్ ఆ సాంగ్ వేరే మూవీలో వచ్చినా కూడా ఇంకా ఉండొచ్చా లేదా అని ఒక డౌట్, అది అంతే. ఏమో, అంటే ఇప్పుడు ఏదైనా పాట ఒక సినిమాకి రావాలి అంటే ఆ సినిమాకి రాసి పెట్టి స్టోరీ బట్టి ఉంటుంది, స్టోరీ బట్టి బయటికి రావాలి. Yeah. ఏ పాట అయినా కూడా. సో ఈ సినిమాకి ఆ పాట ఆ టైంలో సెట్ అయింది. కేకే గారితో ఎలా ఉంటదండి అసలు? ఆయన రైటింగ్ చాలా బాగా రాస్తారు. ఆయన ప్రీవియస్ గా జర్నలిస్ట్ గా కూడా వర్క్ చేసి ఇందులోకి వచ్చారు లిరిసిస్ట్ గా. సో ఆయన లిరిక్స్ గురించి కామెంట్ చేసే అంత నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో చాలా బాగా రాస్తారు. నేను పాడిన 2 పాటలు ఆయనకి పాడిన, ఇంకా ముందు వేరేవి కూడా పాడాను, బట్ ప్రభాస్ గారికి వర్క్ చేసిన వాటిలో బ్యాక్ టు బ్యాక్ పాడింది రాధేశ్యామ్ అండ్ సలార్. సో 2 కూడా చాలా బాగా రాశారు. దాని తర్వాత ఇంకా పెద్ద పెద్ద సాంగ్స్, హాయ్ నాన్న లాంటి వాటికి ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన రాశారు.
ఆయన రాయడం గురించి చెప్పే ఇది లేదు లేదు. అసలు. సపోజ్ రవి బస్రు గారు మీకు మ్యూజిక్ చెప్తారు కదండీ! సో, ఈ పోర్షన్ ఎలా పాడాలి అని కేకే గారు మీకేమైనా సజెస్ట్ చేస్తారా? కేకే గారు ఏం సజెస్ట్ చేయలేదు. చేయరు. ఎక్స్‌ప్రెషన్ అక్కడ స్టోరీ ఏంటి, ఎక్స్‌ప్రెషన్ ఎలా ఇవ్వాలి అనేది మాత్రం చెప్పారు. ఓకే. సో, రికార్డింగ్ స్టూడియోలో పక్కా లిరిసిస్ట్ అని ఉంటారా? ఉంటారండి. ఉంటారు. కాల్‌లో మాట్లాడినప్పుడు చెప్పారు. ఓకే. వేరే సాంగ్స్ అలార్ కోసం రికార్డ్ చేయడానికి నేను జస్ట్ వెళ్ళి చూడ్డానికి నేనున్నాను అక్కడ. Yeah. పాడించడానికి వెళ్ళినప్పుడు కేకే గారు అక్కడ ఉన్నారు. ఓకే. ఉండి లిరిక్స్ అన్ని కూడా కంప్లీట్ రికార్డింగ్ అయ్యేదాకా ఆయన కూర్చొని గంగవ్వతో పాడించినారు పాట. ఓహ్! యాహ్! సో ఆ పాటకి కాటేరమ్మ సాంగ్. అవును. ఆ పాట పాడినప్పుడు మాత్రం కేకే గారు అక్కడే ఉన్నారు. ఆయన కంప్లీట్ గా నేను ఆవిడతో పాడిస్తున్నంత సేపు ఆయన మానిటర్ చేస్తూనే ఉన్నారు లిరిక్స్. ఫ్యూచర్‌లో మీరు ఎప్పుడైనా లైక్ అసిస్టెంట్ కంపోజర్‌గా ఏమైనా అవ్వాలని అనుకున్నారా? లేదండి, లైక్ నాకు కంపోజింగ్ స్కిల్స్ లేవు. సింగ్. సింగర్ గానే ఇష్టం, ఓకే. డైవర్ట్ అవ్వాలని అనుకోవట్లేదు. ఓకే. ఇంకో క్వెషన్ లైక్ మీరు రికార్డింగ్స్‌లో ఏదైనా ఒక సాంగ్ ఫుల్ సోల్ పెట్టి పాడిన సాంగ్స్ ఏమైనా ఉంటాయి. కానీ అది ప్రమోషన్స్‌కి వచ్చినప్పటికి లైక్ సైడ్‌కెళ్ళిపోయి అంత క్లిక్ అవ్వకపోతే మీకు ఆ ఫీల్ ఎలా ఉన్నది? బాధ అనిపిస్తుంది. అండ్ చాలా పాటలు ఉన్నాయి ఈ మధ్య. ఆ, నేను రికార్డింగ్ స్టూడియోలో చాలా బాగా పాడినవి అండ్ కొంచెం తప్పులున్నా కూడా దాన్ని మళ్ళీ మళ్ళీ రెక్టిఫై చేసి పాడినవి, ఎక్కువ టైం తీసుకుని పాడినవి కూడా బయటకు వచ్చాక కొన్ని క్లిక్ అవ్వవు. అది మేబీ జనాల పల్స్ని బట్టి ఉంటుంది, వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఆర్ ఆడియో క్వాలిటీ కూడా సరిగా ఉండకపోవచ్చు. సో చెప్పలేం. బట్ చాలా బాధ అనిపిస్తుంది, అరే మంచి పాట పోయిందే. అలా రీసెంట్ టైమ్స్‌లో మీకు వచ్చిన సాంగ్ ఏమైనా ఉందా? రీసెంట్ గా ఏం లేదు. Yeah. రీసెంట్ అన్ని కూడా మంచిగానే వచ్చాయి. ఒకప్పుడు యాహ్! ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. మీరు సాయి చరణ్ గారు చాలా సాంగ్స్ డ్యూయెట్స్ పాడారు. ఓకే. కొన్ని డ్యూయెట్ సాంగ్స్ పాడారు. కానీ ఎందుకు అంత రికగ్నిషన్ రాలేదు? మేబీ బికాస్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మీ సాంగ్‌కి మీరు బా వచ్చినాయి. ఆయన సాంగ్స్‌కి ఆయన మంచి రికగ్నిషన్ వచ్చింది. కానీ మీ అవును. ఇద్దరు డ్యూయెట్స్‌లోకి ఇద్దరం కలిసి ఒక మంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ యాహ్! ఆర్ బిగ్ బడ్జెట్ ఫిలిం కి పాడితే మేబీ రికగ్నిషన్ రావచ్చు. అండ్ అట్లా అనుకోవడానికి కూడా ఇప్పుడు లేదులేండి. అంటే చిన్న ఎలాంటి పాట అనిపినివ్వండి, జనాలు ఎక్కడి నుంచి అయినా కూడా తీసి ఏ ఫిలింలోంచి అసలు ఈ పాట ఎక్కడ విన్నాను అనుకుని వెతుక్కొని Yeah. అరే ఈ సినిమానా అని, సినిమా హిట్ అవ్వకపోయినా పాటలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఏమో మేబీ టైం అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టే ఇప్పుడు రవితేజ గారిది 'అమరగ్రాంతిని' అనుకోండి. Hmm. మూవీ పక్కన పెడితే సాంగ్ సాంగ్ అది మళ్ళీ 1 మిలియన్ క్రాస్ అవును. చేసింది ఈజీగా. అవును. యాహ్! సో అదే అలాగే ఏదోటి అవుతా ఉంటాయి. అవును, ట్రూ. మీ ఇద్దరు కాంబోలో వచ్చిన మంచి సాంగ్ మీరేమన్నా గుర్తున్నదా? మీకు బాగా నచ్చింది? అంత రికగ్నైజ్ చేసే సాంగ్స్ ఏం లేవు, లేదు, బట్ నాకు yeah. చాలా ఇష్టం. తన పాటలు పర్సనల్ గా చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టం అండి. సూన్ ఆయనతో కూడా పాడ్కాస్ట్ చేయాలని చూస్తున్నాం. అండ్ ఇంకొకటి పాడుతా తీగ తర్వాత మీకంటూ రికగ్నిషన్ వచ్చిన సాంగ్ ఏంటండి? ఎప్పటికి అంటే మీరు మధ్యలో చాలా సాంగ్స్ పాడతా పాడారు. తీయగాలో చాలా మంచి పాట. దాని తర్వాత దాని తర్వాత. ఇండస్ట్రీకి వచ్చాక ఇండస్ట్రీకి వచ్చాక అంటే ఫస్ట్ లో నేను పాడిన పాటే మణిశర్మ గారికి రవివర్మ చిత్రమా అని నేను శ్రీకృష్ణ అన్న కలిసి పాడాను. ఓకే. అది చాలా మంది ఆ గమకానికి, ఎస్పెషల్లీ సింగర్స్ చాలా మంది రికగ్నైజ్ చేసి ఆ గమకం ఎంత బాగుందో, ఆ గమకం ఎంత బాగుందో, అది మధ్య మధ్యలో ఆలాప్స్ లాగా వస్తుంది Okay. తన లిరిక్స్ మీద. ఓకే. సో అది చాలా పెక్యులర్ గా దాన్ని తీసి రికగ్నైజ్ చేసి చాలా మంచిగా మెచ్చుకున్న కాంప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. ఓకే. గుర్తుందా అండి ఆ సాంగ్? రవివర్మ చిత్రమా సరసాల పద్యమా సొగసైన శిల్పమా ప్రియ అది మధ్య Okay. మధ్యలో అలా వస్తూ ఉంటాయి. Okay. అది వంశీ గారి డైరెక్షన్. నైస్. రాధేశ్యామ్‌లో కమింగ్ టు రాధేశ్యామ్ యాజ్ ఎ లీడ్ సింగర్‌గా మీరు యువన్ శంకర్ రాజా గారు పాడారు. లైక్ ఆయనతో కలిపి పాడారా అండి? లైక్ మీరు విడిగా సెపరేట్‌గా? యాహ్! జస్టిన్ ప్రభాకర్ గారు ఏమని అప్రోచ్ అయ్యారు? ఎలా మీకు తెలుసు? జస్ట్ కేకే గారు, బట్ ఎక్స్పెక్ట్ చేయకండి ఉంటుందో లేదో అనేది Hmm. ఐడియా లేదు, ప్రభాస్ గారి మూవీ అని అప్పుడు చెప్పారు. Yeah. అది ప్రభాస్ గారి మూవీ అంటే అప్పుడు వస్తున్నది రాధేశ్యామ్ ఒక్కటే అని గుర్తు నాకు. Hmm. సో అందుకని సర్చ్ చేశాను కూడా రాధేశ్యామ్ Okay. మూవీ గురించి సర్చ్ చేసి ఓకే ఇది ప్రభాస్ గారి మూవీ, Yeah. మంచిగా పాడాలి అని ట్రాక్ వర్షన్ చాలా శ్రద్ధగా చాలా జాగ్రత్తగా పాడాను. సో అది ఆల్మోస్ట్ 3 months తర్వాత ఓకే అయింది. Yeah. Okay. 3 months వరకు దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. Yeah. ఓకే పాడించారో లేకపోతే వేరే వాళ్ళతో పాడించేసారో ఉందో లేదో తెలీదు, మన ప్రయత్నం చేశామని వదిలేసాను. Okay. బట్ ఆఫ్టర్ 3 months వాళ్ళకి చాలా నచ్చింది తెలుగు వర్షన్. సో మిగతా లాంగ్వేజెస్ కూడా నీతోనే పాడిద్దాం అనుకుంటున్నారు అన్నారు. Okay. సో తెలుగు నేను హైదరాబాద్ లో పాడాను, మిగతా లాంగ్వేజెస్ తమిళ్? వేరే ఊళ్ళో పాడాను. ఓకే. సో హిందీ కూడా మీరు పాడారండి? హిందీ కూడా రికార్డ్ చేశారు, ఓకే. సాంగ్ బాగా హిట్ అయింది. సో Okay. దానివల్ల హిందీ కూడా రికార్డ్ చేశారు కానీ అది రిలీజ్ చేయలేదు. ఓకే. హిందీలో వేరే
కంపోజర్ కంప్లీట్ డిఫరెంట్. ఓకే. సో ఒకసారి ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుంది. ఏ గూఢాచారు గాఢంగా నన్నే వెంటాడేను ఎందుకు ఏమో. కాలం మంచు కత్తి గుండెల్లోకొచ్చే గాయం లేదు కానీ దాడంతో నచ్చే. మాయే ఎవరే రాడా ఎదురే తెలియకని తహతహ పెరిగే. నిజమా కల బాగుంది అతనే కలతో కలు గడవని గురుతులేదో జన్మ బాధే పోదే ప్రేమై రాదే ఈ రాతలే దోబూచులే. లైక్ ఆ టీమ్ ఏమైనా మీకు అప్రిషియేషన్ లాంటిది ఎప్పుడు వచ్చిందండి? లైక్ రాధాకృష్ణ గారిని తర్వాత కలిసాను. ఓకే. డైరెక్టర్ యా. రాధాకృష్ణ గారిని. వేరే మూవీ ప్రీమియర్ కి వెళ్ళినప్పుడు కలిసాను. సో ఆయన చాలా బాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా Nice. బాగా పాడారండి అని మెచ్చుకున్నారు. ఓకే. అండ్ వన్ లాస్ట్ సెగ్మెంట్ అండి. ఇది ఈ సాంగ్ మీతో పాడించకపోతే మొన్న వేసేస్తారు అందుకు. సో సూర్యుడే సాంగ్ తో ఒకసారి చెప్పి పాడేస్తాయి. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు ఆకాశం ఇడిసి పెట్టి ముద్దెట్టే పొలము మట్టి ఎండ భగ భగ చీల్చె చినుకుల దూకుతాడు ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు. ఇదొక లాస్ట్ క్వశ్చన్ అండి. నాటూర్ ఎంఎంకే ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే ఆర్టిస్ట్ ను ఎలా సెలెక్ట్ చేయాలని ఎవరు డిసైడ్ చేస్తారు? బేసిక్గా సార్ దగ్గర నేను ఎప్పటి నుంచో వర్క్ చేయాలని కోరిక ఉండింది. బాహుబలి టైంలోనే నేను డెమో ఇచ్చాను. నేను మీ దగ్గర పాడాలనుకుంటున్నాను. నేను పాడి ఆల్రెడీ సీడీ ఇచ్చి Yeah. సార్ చూసి పిలిచారు. బట్ ఆ టైం పోయాను. Okay. సో అప్పుడు ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. బట్ లాస్ట్ ఇయర్ సార్ మళ్ళీ వర్క్ చేస్తున్నప్పుడు వస్తావా అని అడిగారు. సో డెఫినెట్లీ సార్ వర్క్ చేస్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. Okay. విశ్వంబర మూవీ నుంచి స్టార్ట్ చేశాను వర్క్ చేయడం. Okay. అదే ముందు మీరు ఎప్పుడు ట్రాక్స్ కూడా నేను పాడలేదండి? సార్ దగ్గర అసలు వర్క్ చేయలేదు. బట్ అన్నమయ్య పాఠక పట్టాభిషేకంలో ఆల్మోస్ట్ 3 years కంటిన్యూస్ గా ఆ షూట్ జరిగినంత కాలం సార్ మెయిన్ జడ్జ్ గా కూర్చున్నారు Oh, దాంట్లో. సో yeah. మేము అందరం పాడాము. అలా అసోసియేషన్ ఉంది కానీ Okay. ఆయనకి పర్సనల్ గా ఆయన మూవీస్ లో వర్క్ చేసే ఛాన్స్ రాలేదు. Okay. దేవుడి దయ వల్ల లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను నేను సార్ దగ్గర. సో Yeah. అప్పటి నుంచి కంటిన్యూస్ ఇప్పటికి ఇంకా వర్క్ చేస్తున్నాను. Okay. అలా చేస్తున్నప్పుడే నాటూర్ ఎంఎంకేకి సార్ అడిగారు ఓకే. పాడమని. సో రిహార్సల్స్ లో మీరు ఏమైనా ప్రెషర్ ఫీల్ అవుతారని మీరనే కాదు ఇంకా జనాలు అదే మిగతా ఆర్టిస్ట్ అందరూ? ఆబ్వియస్లీ కొంచెం ఉంటుంది. బట్ అదంతా కూడా మా అందరికి చాలా ఏళ్ల నుంచి అలవాటు అయ్యి కొంచెం అది ఒక ఫన్ ఏరియా. రెండోది అంతమంది మ్యూజిషియన్స్ లైవ్ మ్యూజిక్ తో మంచి మంచి పాటలు మన చిన్నప్పటి నుంచి మనం విన్న పాటలు. Yeah. కిరవాణి సార్ అంటే మనం చుక్కల్లారా గానీ లేకపోతే చాలా ఆపద్ బాంధవుడు పాటలు కానీ ఇలాంటివన్నీ కూడా అంత లైవ్ మ్యూజిక్ తో వాయిస్తూ ఉంటే ఫస్ట్ టైం వింటున్నప్పుడు బయట ఎక్కడ మనకు ఛాన్స్ రాదు. అప్పుడెప్పుడో రికార్డ్ చేసినప్పట్లో వాళ్ళు అంతమంది మ్యూజిషియన్స్ తో చేసి ఉంటారు. బట్ ఇప్పుడు అంత లార్జ్ స్కేల్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ లో లెజెండరీ కంపోజర్ ఆయన ఒరిజినల్ సాంగ్స్ ని పెర్ఫామ్ చేస్తున్నప్పుడు అది వినడం చాలా అదృష్టం. మేము అసలు అయితే మా పాటలు లేకపోయినా కూడా కోరస్ లేకపోయినా కూడా మేము లోపల కూర్చుని ప్రతి ఒక్క పాట విన్నాం. ఎందుకంటే అసలు అది వింటే మన ఫోన్ లోనో ఎక్కడో వినేయడం వేరు, స్పాటిఫైలో ఎక్కడెక్కడో వినడం వేరు. బట్ లైవ్ లో పెర్ఫామ్ చేస్తుంటే ఒరిజినల్ సింగరే పెర్ఫామ్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. అంత ఆర్కెస్ట్రాతో లైవ్ మ్యూజిషియన్స్ వైలిన్ ప్లేయర్స్ అందరు వచ్చారు, స్ట్రింగ్ సెక్షన్ వాళ్ళంతా చెన్నై నుంచి. సో ఇంత మందిది వినడం చాలా ఒక అప్పుడెప్పుడో వినలేకపోయాం మేము, ఇన్నాళ్ళకి కుదిరింది. ఓకే. నాటూర్ ఎంఎంకేలో మీరు పాడిన సాంగ్ నేను గుండు సూది సాంగ్ పాడాను, రబ్బర్ గాజు. ఒకసారి తగిన వేళల తొలిసారి తెగని వేళల మలిసారి
ఈ గొప్ప తాపాలన్నీ తీరేలాగా నన్నే ఊపాలి బ్రహ్మచారి. నీ గోరు వంకల్లోన చేరేళన్నే అయిపోన భామచారి. అమ్మమ్మో అప్పప్పో అయ్యయ్యో అన్నా వెనక అచ్చచ్చో చిచ్చో పిచ్చో సిక్కుల కేసుల విచ్చో వచ్చే వెనక చూపాలయ్యో పునీది నాకు చెప్పాలయ్యో తీపిసోది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. లైక్ ఇంకా షార్ట్గా అయిపోయింది కానీ ఇంకా ప్రెషర్ పెట్టాలనుకోలేదు, అందుకు ఏం అనుకోకండి. థ్యాంక్ యూ సో Yeah, మచ్. ఎలా అనిపించింది కొంచెం? చాలా బాగా చేస్తున్నారు. Yeah, okay. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ పాడ్కాస్ట్. Yeah. మీరు చేసే మా వర్క్ అంతా కూడా ఇంకా బాగా జనాల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బియాండ్ ద మైక్ విత్ జే. థ్యాంక్ యూ.